హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేము ఈ రోజు ఏడున్నామంటే సావి ఫామ్ హౌస్ లో ఉన్నాము. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't. బెడ్రూమ్ ఎందుకంటారు తెలుసా? బెడ్ రూమ్ ఉంది కాబట్టి, బాత్రూమ్ అనలేరు కాబట్టి. మాటరాని మౌనమిది. సో చూసుకోవచ్చు మీరు ఎంత పెద్ద స్పేషియస్ ఉందో. అంటే దీంట్లో సంసారం చేయొచ్చు మనము. సంసారం ఒక చదరంగం. ఇక్కడ ప్లేట్స్ చూడండి, అంటే నిద్రలో ఆకలి అవుతుంది కానీ తిన్నికి ప్లేట్లు పెట్టేదో వేసుకొని అప్పుడే రబ్బ తినచ్చు. ఆపింక నీ సొల్లు. చాలా బాగుంది ఫ్రెండ్స్. వాష్రూమ్ అంటే అర్థమైంది కదా, నువ్వు ఇన్నున్నావా? ఇట్లా వేసుకొని వాష్ చేయాలి, దాన్ని వాష్రూమ్ అదే భజన ప్రతిదానికి భజన. And his name is John C. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేము ఈ రోజు ఏడున్నామంటే సావి ఫామ్ హౌస్ లో ఉన్నాము. ఏం ఫామ్ హౌస్ అన్నా? సావి ఫామ్ హౌస్. మీ సస్స ఎట్లా సావి అంటారు? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇది నా ఛానల్. సో ఈ రోజు ఫ్రెండ్స్ మేము సావి ఫార్మ్స్ లో ఉన్నాం అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమైపోయింది. నేను వెళ్ళి ఇప్పుడు అదంతా ఎక్స్ప్లోర్ చేయాలి. నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. రాగానే వీడియో స్టార్ట్ చేసిన. బేసిక్ గా ఫామ్ హౌస్ లో చిన్న చిన్న ఉంటాయి, నేను చూసిన కాడ చాలా స్పేస్ తక్కువ. ఇదైతే చాలా పెద్ద స్పేస్ ఉంది. దీని వెనకాల మామిడి తోట ఉంది. మళ్ళీ అడిగి కూడా పోవాలా, మామిడికాయలు తెంపుకోవాలా, చాలా పని ఉంది బేబీ రోజు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. పర్మిషన్ తెచ్చుకుని ఫస్ట్ అదే మామిడికాయలు దొంగతనంకి వచ్చినట్టు ఉంది ఇడికి. లేదు, మేము మామిడికాయలు తినే కేటగిరీ. సో ఈ రోజు మేము ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చినాం అంటే ఇట్స్ బిన్ సో లాంగ్ టైం అనమాట. ఏడికి పోలేదు. ఈ బర్త్డేలకి యానివర్సరీలకి తప్ప ఫామ్ హౌసెస్కి అసలు వెళ్తలేము. అంటే ఏ అకేషన్ లేకుండా మేము ఒక ప్రైవేట్ టైం స్పెండ్ చేయడానికి ఇగో ఈ చెత్త బ్యాచ్ తో వచ్చేసాం. ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. నువ్వు కాదులే అన్న, నువ్వు కాదులే. సో ఇగో ఈ బ్యాచ్ తో నేను కూడా కాదు. అదే ఇంటర్ మార్కులు వచ్చినాయి కదా నిన్న. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? బార్డర్ మార్క్స్ తో పాస్ అయినా. పాస్ అయినా చాలు. బార్డర్ పాస్ అయితే సిగ్గు శరం ఉండాలి. మొగలకి పాస్ అయితే ఎక్కువ, అంతేగా అంతేగా. మాకు పాస్ అయితేనే ఎక్కువ. ఆ పిల్లకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఆ పిల్లకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. సిగ్గుండాలరా. బ్లష్ అవుతున్నావు అన్నారు. సో ఫ్రెండ్స్ మనం ఈ సావి వీళ్ళు ఎవరి పేరు వెళ్ళి చెప్పు. లేదు, నాకు నేనే లవర్. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు. సో ఇలా లొల్లి కాదు ఫ్రెండ్స్. ఈ రోజు సావి ఫార్మ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో ఫస్ట్ ఇది ఎంట్రన్స్, అక్కడ నుంచి అది మీకు మ్యూజిక్ లో చూపించేస్తాను. సో దాని తర్వాత ఓ మై గాడ్, సో ఇది వచ్చేసి ఒక పెద్ద లాన్ ఏరియా అన్నమాట. నేను చెప్పాలా అయ్యా? నేను చెప్పాలా? మైక్ పెట్టుకొని కుక్కలా వడ్లకు రా, భయపడతారు జనాలు. ఇది వచ్చేసి ఒక పెద్ద లాన్ అన్నమాట. అక్కడ కూడా చూపించే డానియల్ వెనకాల ఒక 500 మెంబర్స్ దాకా ఒక హల్దీ ఫంక్షన్ చేసుకోవచ్చు, ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు, ఒక ప్రైవేట్ పార్టీ చేసుకోవచ్చు. నేను పండుకొని బొర్రనికి అంతా జాగిచ్చిర్రు. పండు బొర్లు. సో ఇట్లా పెద్ద పెద్ద ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి ఈజీగా ఒక 500 మెంబర్స్ వరకు వచ్చేస్తారనమాట. వీళ్ళు చాలా బాగుంది. ఇదైతే ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ప్లేస్. సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ వచ్చేసాను ఫ్రెండ్స్, పెద్ద లాన్ ఏరియా. సో ఫ్రెండ్స్ 5
అప్పుడప్పుడు ఇట్లా లేట్ అయితే తిన్నింకే టైం ఇట్లా అవుతుంటుంది. పైకి రాగానే ఇట్లా వచ్చేస్తే ఇక్కడ ఒక జనరల్ వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు ఈ ఫామ్స్లో, ఈ సావి ఫామ్స్లో నాకు నచ్చింది ఏంటి తెలుసా, ఒక యునిక్ థింగ్. ఇన్ని సార్లు నేను చాలా ఫామ్ హౌసెస్కి వెళ్ళినా, చాలా రిసార్ట్స్కి వెళ్ళినా, ఎక్కడ చూడండి నేను ఈ ఫామ్ హౌస్లో చూసినా. అదేంటో మీకు చూపిస్తే వచ్చేసి అదే రెయిన్ డాన్స్ అనమాట. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలే, ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అది ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయలే, ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు. నాకు ఇది చాలా నచ్చింది. ఎందుకంటే ఇట్లా మనం పెద్దవాళ్ళం స్విమ్మింగ్కి వెళ్ళిపోతాం, పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళరు ఎక్కువ మట్టుకి. సో అట్లాంటి వాళ్ళకి రెయిన్ డాన్స్ చాలా యూజ్ అవుతుంది. నాకు కూడా, నేనైతే వెయిట్ చేస్తున్నా ఈవినింగ్ రెయిన్ డాన్స్. ఈవినింగ్ ఆడతా, సో ఈవినింగ్ రెయిన్ డాన్స్ ఇది నాకు చాలా నచ్చింది. ఏ ఫామ్ హౌసెస్లో చూడలే ఇప్పటివరకు. ఈ రెయిన్ డాన్స్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పీడ్గా వచ్చేస్తే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది వచ్చేసి ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ రెయిన్ డాన్స్ మేము ఈవినింగ్ అంటే 6 తర్వాత స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు మీకు చూపించేస్తాను. వన్స్ మేము స్విమ్మింగ్ అవుట్ఫిట్ వేసుకోగలం. ప్రొజెక్టర్ అయితే ఈవినింగ్ IPL ఉంది. ఈరోజు పెద్ద మ్యాచ్. ఈరోజు ఏం మ్యాచ్ ఉంది? ఎప్పుడు వీళ్ళు జోడీ ఉంటారు, మౌనిక డానియల్. సో ఈరోజు SRH RCB ఉందంట. ఈరోజు చూసేస్తాం మ్యాచ్ అయితే మేము. దాని తర్వాత నాకు యూనిక్గా రెయిన్ డాన్స్ అన్నా కదా, చిన్నపిల్లలు అందరు ఆడుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బార్ సెటప్, సావీస్ బార్ కౌంటర్ అనమాట. ఇది ఇంకా ఇట్లా బాగుంది. దాని తర్వాత పక్కనే స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా 2 పార్టీషన్స్. సో ఇది ఒక చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్, అంటే నాలాంటి వాళ్ళకి. అదొక పెద్ద స్విమ్మింగ్ పూల్, చిన్నపిల్లలకి జార్బండ. అండ్ ఇక్కడ వచ్చేసి బార్ కౌంటర్. ఇది యూజ్ చేసే ఈవినింగ్ ఇట్లా చూపిస్తాం మీకు. ఈవినింగ్ నైట్ టైంలో ఈ సావి ఫామ్ ఎట్లుంటుందో ఒక లుక్ కూడా ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నైట్ వ్యూ ఎట్లుంటుందో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూడు వాటర్ ఫాల్ స్టార్ట్ చేసిరు, స్విమ్మింగ్ పూల్. హేమానాలో కూడా వీడియో చెప్తుండు. ఇది నువ్వు రాసుకున్నావు కదరా, ఇది వెంకట్ రాసుకున్నా. సరే ఇదేంటిది? పూల్ ఇదేంటిదని నేను అడుగుతున్నా. ఏంది ఇది? ఆకు. అరే ఏంట్రా ఇది? పూల్ అన్న మనం అందరం బయట చూసినాం కదా, బయట ఏందనేది. సో ఇప్పుడు మనం లోపల చూద్దాం ఎంత స్పేషియస్ ఉంది అనేది. సావి ఫామ్ హౌస్, సావీస్ ఫామ్ హౌస్. సో వెల్కమ్ టు. ఏం చేస్తున్నావు రితేష్? ప్యాంటు షర్ట్ వేసుకుంటే దున్నపోతులా ఉన్నావు, బండనాయాల. నీదా ఇది? బ్లెస్సీ. సో ఇవి చూస్తే ఎంత స్పేషియస్ బాల్కనీ అంటారు దీన్ని, హాల్ అంటారు కదా. హాల్ ఇది. సో హాల్ ఇది, ఇంత పెద్ద హాల్. హాల్లో మనకి ఓపెన్ కిచెన్ తో పాటు ఇది ఒక వ్యూ ఇచ్చిర్రు. ఇది ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఇది బాగుంది. ఇంకా ఇది చూడు బేబీ, చూపి ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి చూడండి మన బయట వ్యూ ఎట్లుంటుంది. ఎప్పుడు ఆఫీస్ బాధలలో ఉంటాడు. ఇది దీని అద్దం ఉంది, ఎవరైనా జల్దీ వెళ్ళిపోవాలని చెప్పి అట్లా వెళ్ళిపోలేరు. సో ఇటు చూస్తే బాటిల్స్ ఇక్కడ చూస్తే మనకి ఇగో బేబీ ఇది ఒకటి. సో ఇది డైనింగ్ టేబుల్, ఇదంతా హాల్. ఇట్లా మీకు బెడ్రూమ్ ఎంత స్పేషియస్ ఉందో చూపిస్తా, లోపల రండి. ఇక్కడ ఇట్లా అన్నమాట. ఏంటి లోపల ఏంది? నిజంగా పూలా? అమ్మ నిజంగా పూలు అనుకున్నా నేను. సో బెడ్రూమ్ ఎందుకంటారు తెలుసా? బెడ్ రూమ్ ఉంది కాబట్టి, బాత్రూమ్ అనలేరు కాబట్టి. చెప్పరా బ్లెస్సీ. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్. వాష్రూమ్ చూపివా? సో వాష్రూమ్ ఆల్రెడీ మనం చూపిస్తాం, మేము సెకండ్ ఫ్లోర్ లో చూపిద్దాము వాష్రూమ్. కాకపోతే అది ఇక్కడ సేమ్ ఉంటుంది కాబట్టి చూస్తే ప్రాబ్లం లేదు. సో చూసుకోవచ్చు మీరు ఎంత పెద్ద స్పేషియస్ ఉందో. అంటే దీంట్లో సంసారం చేయొచ్చు మనము. సంసారం ఒక చదరంగం. కాకపోతే ఇక్కడ చేయలేము కాబట్టి. సో అది ఎందుకురా సంసారం గురించి బాత్రూమ్. అరే నువ్వు పెళ్లి చేసుకోరా నీ బేబీ. ఈడు ఆగస్ట్లో పెళ్లి చేసుకోబోతుండు ఫ్రెండ్స్ అందరూ. ఈయనకు ఒక ఆల్రెడీ మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయింది, పెళ్లి చూపులు ఇట్లా ఫిక్స్ అయిపోయినాయి.
పెళ్లి చూపులు ఇట్లా ఫిక్స్ అయిపోయినాయి. ఆగస్ట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? లేదు యాక్చువల్ గా మ్యాచ్ ఫిక్సింగ్ రా, వేరే టీమ్. మ్యాచ్ ఫిక్సింగ్ ఐపీఎల్ మ్యాచ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో ఇక్కడ చూసినట్టయితే నిన్ననే పాస్ అయ్యిండు. ఎన్నిరా మార్క్స్ చెప్పు. బార్డర్ మార్క్స్, పాకిస్తాన్ బార్డర్ మార్క్స్. ఎదవ ఎట్టకారాలు వద్దు. బ్లెస్సీకి మంచిగా ఇప్పుడు చెప్పాలి కదా మరి. సో దీని తర్వాత ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ ఒకటి సేమ్, అదొకటి ఇదొకటి చాలా స్పేషియస్ ఉన్నాయి బెడ్రూమ్. మొత్తం టోటల్ 4 BHK విల్లా అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి నా బ్యాగ్ మేము పెట్టేసుకున్నాం ఇక్కడ. సో నా డ్రెస్, నాకు బెడ్షీట్ కూడా చాలా బాగా నచ్చింది జిబ్రా. సో దీనికి ఇది మ్యాచ్ అయింది. సో నా డ్రెస్ ఎట్లుంది చెప్పుర్రి. స్టైలిష్, అదేం పాట అది? ఇదే. సో ఇవి చూస్తే చాలా మంచిగా ఉంది ఫ్రేమ్ ఇవన్నీ. సో ఇంకా మీకు బేబీ ఇక్కడ వచ్చేసి మై అవుట్ఫిట్ ఫ్రమ్ సుజీ కలెక్షన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించడం కదా, ఇప్పుడే ఇట్లుంటే మీకు సాయంత్రం ఇంకా వ్యూ ఇంకా చాలా బాగుంటది. సో ఇప్పుడు ఓవర్ టు మీ కెమెరామ్యాన్ రాజుతో నేను పైకి వెళ్ళిపోతున్నాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్, పైన ఎట్లుందో చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కింద అయిపోయింది కదా, పైన కూడా చూద్దాం. మనకు పైన కూడా ఇచ్చిరు. వచ్చేసేయండి. ఇప్పుడు పైకి ఇట్లా రాగానే ఇక్కడ ఒకటి ఏమైందిరా, అన్ని రా మనం ఫామ్ హౌస్ టూర్ చేసినప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుంది. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. నాకు ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ఈ ఫామ్ హౌస్ లో చాలా వైడ్ స్పేస్, మంచి ఓపెన్ ఇరికిటంగా లేకుండా. ఇక్కడ ఈ ప్లేట్స్ చూడండి, అంటే నిద్రలు ఆకలేదు కానీ తిన్నికి ప్లేట్లు పెట్టారు, వేసుకొని అప్పుడే రబ్బరబ్బ తినచ్చు. ఆపింక నీ సొల్లు. అదే ఇవి చాలా డిజైన్ వింటేజ్ అని, స్టే వైల్డ్ అని ఇంత మంచి వెళ్ళేటప్పుడు చూడండి ప్లేట్లు తినేస్తాడా మీరు. ఇక్కడ ఇది వచ్చేసి మా వెంకట్ బెడ్రూమ్ అనమాట. వెంకట్ ఎప్పుడు ఆఫీస్ బాధలు ఉంటాడు, ఎప్పుడు ఆఫీస్లో వెళ్ళి ఈ 2 ఫోన్లు, ఒక ఫోన్ ఈడ పెట్టుకుంటాడు, ఒక ఫోన్ ఈడ పెట్టుకుని ఇంకా మాడుతుంటాడు. యుఎస్ కి వర్క్ చేస్తున్నావు, అబ్రాడ్ కి వర్క్ చేస్తున్నావు. ఇంకొకటి ఉంది కానీ అది వదిలే బాగా. సో ఇది అన్నమాట. సో ఈ పైన వాష్రూమ్స్ ఎట్లుంటాయో చూద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఏసీ కూడా ఉంది. అదే బాత్రూమ్ లో వండుకోవచ్చుగా, ఇంత పెద్దగా ఉంది వాష్రూమ్ కూడా చాలా వాష్రూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. వాష్రూమ్ అంటే అర్థమే కదా, నువ్వు ఇన్నున్నావా? మీరు బాత్రూమ్ గడిగేటోళ్ళు ఇప్పుడు అర్థమైపోయింది నాకు. సో ఇక్కడ మనకి ఒక చిన్న వార్డ్రాప్ ఇచ్చింది ఫ్రెండ్స్, మనం బట్టలు పెట్టుకోవడానికి. సో ఇక్కడ కూడా పెద్ద విండోస్ ఇచ్చిర్రు. ఇక్కడ మనకి ఇట్లా గ్రిల్స్ ఇచ్చేసారు, ఎందుకో మరి తీస్తే గాలి వస్తుంది హ్యాపీగా, గ్రిల్స్ కనిపిస్తారు బయట జనాలు ఎవరు ఉన్నా. ఈడ కూడా అన్నా పైసలు కట్టియమంటారు అన్న. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయి కదా. అమెరికా నుంచి నేనే డిజైన్ చేపి, నేను ప్యారిస్ ఉన్నప్పుడు ఆ పెయింట్ వేసిన మంచిగా ఏది బాబు ఇదే బిల్డప్ అట్లనే ఇస్తుంటారు వాళ్ళు. ప్యారిస్ కదా, పారాసెటమాల్ అయ్యాలి. సో పైన వచ్చేసి ఈ 2 బెడ్రూమ్స్ అన్నమాట. సో తర్వాత ఇక్కడ పెద్ద ఇట్లా బాల్కనీ డోర్ లాగా ఇచ్చి ఇది ఒక హాల్ లాగా ఓపెన్ ప్లేస్ లాగా ఇచ్చిర్రు. చిన్న ఫంక్షన్స్ చిన్న ఏమైనా చేసుకోవచ్చు. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. నైట్ టైంలో లైట్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇగో ఇట్లా అనొచ్చు నైట్ టైం. చాలా బాగుంది, పువ్వు వచ్చింది. సో ఈ ఫ్రేమ్ బాగుంది కదన్నా సంజయ్ అన్న, ఈ ఫ్రేమ్ బాగుంది కదా. చాలా బాగుంది. మైక్ పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మాట్లాడు. నువ్వు స్పేస్ ఇస్తలేవు కదా, నువ్వే రింగ రోజులు అటు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మన మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ డానియల్ అనమాట. చాలా ఫేమస్ అయిపోయాడు ఈ మధ్య. మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేసుకుంటాడు. డానియల్ 777, వెంకట్ 777, డానియల్ 777, స్టెలా రాజ్ 777, అందరు 777 అనమాట. డానియల్ ఒక ఛానల్ ఓపెన్ చేస్తాను.
ఇది వచ్చేసి వైడ్ పెద్ద బాల్కనీ. అవును. అరే ఆ స్విమ్మింగ్ పూల్ లో పడతారు డైరెక్ట్ ఇక్కడ నుంచి. బాల్కనీ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అక్కడ స్విమ్మింగ్ పూల్, అక్కడ బార్ కౌంటర్. సో ఇక్కడికి వచ్చేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడికి వచ్చినాక ఇగో ఇక్కడ కనిపిస్తుందా, అక్కడ కనిపిస్తుందా, అదంతా మామిడికాయ తోట అంట. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఆడికి వెళ్ళి ఫ్రీగా మామిడికాయలు తెంపుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ లో చాలా ప్రైస్ ఉంది. సో అప్పుడప్పుడు అయితే ఇట్లా రావాలి ఫ్రెండ్స్ ఫామ్ హౌసెస్ కి. ఇగో ఇట్లాంటి బ్యాచ్ తో అయితే రావాలి. కొంచెం మంచిగా అందమైన అమ్మాయిలు వేసుకొని వచ్చి హ్యాపీగా చదువులు ఉన్నాడు బాగా, ఆగస్ట్ లోకి వెళ్ళి తెలుస్తుంది. సో మీరు కూడా రండి ఫ్రెండ్స్ సావి ఫార్మ్స్ కి. చాలా చాలా బాగుంది. ఇది చాలా దగ్గర ఉంది, ఎంతో దూరం కాదు. ఎగ్జిట్ 14 తుక్కుగూడ దిగగానే ఒక 5-7 కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది. వైల్డ్ యానిమల్ వచ్చింది. ఏం డాగ్ ఇది? స్లమ్ డాగ్. స్లమ్ డాగ్ కాదు, అదే నువ్వు వేసావా స్లమ్ డాగ్? స్లమ్ డాగ్ హస్బెండ్ డాలర్ వేసుకొని వచ్చిన. కావాలని నాకు ఆపోజిట్ వేసుకున్నాడు ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ ఇట్లా రండి. ఆపోజిట్ ఉండాలి బేబీ, రిలేషన్ ఏమంటారు అది. సో మీ అందరికి ఒకరిని చూపిస్తా. సో మీ అందరికి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కింద అంటే, ఆమె చాలా బాగా రిసీవ్ చేసుకుంది. చూపిస్తా, వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మోనిక అట్లా ప్రైవేట్గా ఉంటుంది అనమాట. సో మోనిక కూడా మోనిక 777. ఇది కవర్ చేయలేదురా, ఇక్కడ ఏసీ ఉంది, స్విచ్ బోర్డ్ బ్లాక్ కలర్ లో ఉంది. పోతాను నాకు ఇది వద్దన్నయ్య పోతాను. సో మన సావి ఫార్మ్స్ బ్యాక్ సైడే. ఫార్మ్స్ అన్నప్పుడు మ్యాంగో ఫార్మ్ ఉండకుండా ఎట్లుంటది. సో ఇదంతా మ్యాంగో. ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. కుక్క సీరియస్ గా బేబీ మామిడి పండ్లు చూడు ఎట్లా పడ్డాయో ఫ్రెండ్స్. ఇట్లా తెంపితే ఆనందమే వేరు. చాలు వావ్, ఇంతెంపు ఇంతెంపు. నాకు ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నా. నేను నా చేతులతో తెంపుతున్నా. And his name is John C. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. అభిషేక్ శర్మ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటున్నాడు ఈ బ్యాటర్. అభిషేక్ అవుటా మొత్తం మ్యాచే పోయింది. मैं बगोरू देवाला నాకు చదువు రాదు ఏలా మై బగోరు దేవాలా నాకు చదువు. గోపిలో మౌనికో సొట్ట బుగల సింగారిని వాలు వాలు చూపులోన వెయ్యనుగుల సవా సాగుతుందే మల్లో నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే. లేట్ కమర్స్ సంతోష్ అన్న, ఎందుకు ఇంత లేట్గా వచ్చిర్రు? పోతుంటే ఫ్లైట్ మధ్యలో ఆగిపోయింది రోడ్డు మీద. అది లేవంటే వచ్చేసారు. ఏమమ్మా మీ ఆయన ఫ్లైట్ ఎప్పుడు కొన్నాడు? ఫ్లైట్ కొన్నావా? నాకైతే చెప్పలేదు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా హాస్టల్ అన్నమాట ఇది. దీనికి నేను వాడండి.
ఇక పోతున్నాము. మీకు ఒకటి చూపిస్తాను నేను ఇప్పుడు. హాస్టల్ ట్రిప్ అయిపోయింది, వెళ్తున్నాం. నాన్న బాగున్నారా? నాన్న బాగున్నారమ్మా? బాగున్నారు అందరూ? బాబా మరే లక్ష్మీపురం ఎవరు లోకల్ కాకినాడ ఏంట్రా నాన్న? అరే లోకల్ కాకి అంకుల్ ఏంది బాలు బాలు చెప్పనా నేను ఏంది బాలు? ఏంది బేబీ? ఆంధ్రాలో ఉన్నావు కదా బాలు? రాను ఎలక్షన్స్ ఉన్నాయన్నావు కదా, ఏంటి అసలు ఇది? సో బాలు సడన్ సర్ప్రైజ్. అసలు ఈ లొకేషన్ ఎట్లా తెలుసు? ఆ స్టోరీస్ పెట్టినా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఆంధ్రాలో ఉన్నాడు. ఫోన్ చేస్తే 2 days బ్యాక్ ఇట్లా వెళ్తున్నాము అంటే నేను రాలేను అక్క అన్నాడు. వెళ్ళేటప్పుడు ఇప్పుడు వచ్చిండు. ఫైనల్ గా మా బాలు అయితే మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే బాలు ఉంటే కొంచెం ఎనర్జీ ఉంటది. బాలుతో పాటు పాలు, పెరుగు, పచ్చడి, పాలు, పెరుగు. సో ఫైనల్ గా బ్లాగ్ అయిపోయినాక వచ్చినాడు. వాట్ ఎవర్ ఈ బ్లాగ్ కనుక మీకు అయిపోయిన తర్వాత వచ్చిండు. నాకు ఇంకా నమ్మలేకపోతున్నాం, బట్ స్టిల్ మనం తర్వాత పార్టీ చేసుకుందాం. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఆంటీ. Chalash 777 and please do follow Savvy's Farms. Thank you. Bye.